హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే 8 గంటలకి మనం క్వశ్చన్ని మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. అండ్ అదే రోజు సాయంత్రం 7 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. మోడల్ ఆన్సర్ వచ్చేసి మనం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. సో చక్కగా ఈ దిశ ప్రోగ్రామ్ అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను, అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? ఇంకొక విషయం, ఈ జూలై 15th నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ మన ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అవుతుందమ్మా. నేనే దగ్గరుండి మీకు పేపర్ ఎవాల్యుయేషన్ చేయడం కానీ, లేకపోతే కాన్స్టెంట్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ, కన్సిస్టెంట్గా మీ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడం కానీ, నేనే దగ్గరుండి మొత్తం అంతా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ 5 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి, లాస్ట్ 5 స్లాట్స్ మాత్రమే. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా మన వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే దిస్ నెంబర్ 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం దిస్ పర్టికులర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండి. ఫస్ట్ క్వశ్చన్ చదవకుండానే ముందు వర్డ్ లిమిట్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పి మనం డిస్కస్ చేసాం. మొత్తం ఎంతసేపట్లో ఆన్సర్ రాయాలని చెప్పుకున్నాం. టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం 12 minutes అయినప్పటికీ 10 minutesలో ఆన్సర్ చేయండి అని చెప్పి ప్రతిరోజు నేను చెప్తా ఉన్నాను. ఎందుకు? మన ఎగ్జామినేషన్లో అన్ని ఫుల్ టాస్లే ఉంటాయా అంటే ఉండవు. బౌన్సర్లు ఉంటాయి, యార్కర్లు ఉంటాయి. అన్నింటికి మనం పర్ఫెక్ట్గా టైం మేనేజ్ చేసుకోవాలి. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి తక్కువ టైం తీసుకుంటే, ట్రికీ క్వశ్చన్స్, ఎక్కువ కంటెంట్ పూల్ చేయాల్సిన అవసరమైనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త ఒక 1 extra minute అనేటువంటిది మనం ఉపయోగించుకోవచ్చు. అవునా? సో 10 minutes టార్గెట్ పెట్టుకొని ఆన్సర్ కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ. రైట్. ఎన్ని పేజెస్లో రాయాలని చెప్పి చాలామంది అడుగుతారు. 2 to 2.5 pagesలో ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సో చూడండి, డిస్కస్ అంటున్నారు. డిస్కస్ అంటే ఏంటి? రిటర్న్ డిబేట్గా మనం చెప్పొచ్చు. యూ కెన్ డిబేట్ ఆన్ ద సెంట్రల్ ఐడియా మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ ఎ మల్టీ డైమెన్షనల్ వే. డిస్కస్ అన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ టేక్ ద లిబర్టీ టు రైట్ మోస్ట్ ఆఫ్ ద రిలవెంట్ ఆస్పెక్ట్స్, డైమెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. అవునా? మనం ప్రతిరోజు సెషన్స్లో మీరు ఫాలో అవుతుంటే ప్రతిరోజు ఈ కీవర్డ్స్ని ఆర్గానిక్గా ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. రైట్. చూడండి మరి. డిస్కస్ the preamble's immense utility and significance to the nation's polity while addressing its limitations within the realm of jurisprudence. ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉంటుందో దాని సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ గురించి రాయమంటున్నారు. మన దేశ రాజకీయ వ్యవస్థ, దాని నిర్మితి ఏదైతే ఉందో దానికి ప్రియాంబుల్ ఎలాంటి ఒక మూలస్తంభంగా యాక్ట్ చేస్తుంది, ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్, దాన్ని మనం అడ్రస్ చేయాలి. అండ్ సెకండ్ కంపోనెంట్ చూడండి, లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా అడ్రస్ చేయమంటున్నారు. ఫస్ట్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్ సిగ్నిఫికెన్స్ని అడ్రస్ చేయాలి. సెకండ్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్ లిమిటేషన్స్ ఆర్ సమ్ ఇంపెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీరు మెన్షన్ చేయాలి. సో మరి బేసిక్ అప్రోచ్ మీరు ఏం ఫాలో అవ్వాలో మాట్లాడదామా? బేసిక్ అప్రోచ్ చూడండి, ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలమ్మా. నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యేలాగా రాయాలి. అండ్ దాంతోపాటు రిలవెంట్గా ఉండాలి. ఏదైతే సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇక్కడ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పీఠిక. సో ప్రియాంబుల్ని డిఫైన్ చేయడం కానీ, లేకపోతే ప్రియాంబుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక క్రిస్ప్ అండ్ షార్ట్గా ఇంట్రడక్షన్లో రాయడం కానీ, దట్ విల్ బి అన్ ఐడియల్ వే టు ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు? ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సర్వ్స్ యాజ్ అన్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ దట్ అవుట్లైన్స్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ we as a nation aspire to achieve in the political, social and economic spheres. It encapsulates the vision of our constitution makers. Right? Very crisp and very short and very effective introduction గా మనం చెప్పొచ్చు. సో 2 to 3 lines ఇండక్షన్ రాసే ప్రయత్నం చేయండి. మనకి 200 words కాబట్టి వర్డ్ లిమిట్. ఐడియల్గా మీరు 2 lines ఇండక్షన్ రాస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్, ఇంట్రడక్షన్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్, ద డిమాండ్ ఆర్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. ఓకేనా? And both the introductions and conclusions will make or break your answers. So you always focus on, you must focus on both the introduction and conclusion. And body lo em chestaru, first significance of preamble.
సో ప్రియాంబుల్స్ ఇమెన్స్ యూటిలిటీ అండ్ సిగ్నిఫికెన్స్ టు ద నేషన్స్ పాలిటీ అని చెప్పి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి బాక్స్ గీసి దాని కింద ఏం చేస్తారు, డిఫరెంట్ ఇంపార్టెంట్ కీ జార్గాన్ ఏదైతే ఉందో మెన్షన్ చేస్తారు. ప్రియాంబుల్ యాక్ట్స్ యాజ్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా రాసి ఇలా హైఫన్ పెట్టి దాన్ని క్విక్గా ఇలా ఎలాబొరేట్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. సెకండ్ పాయింట్ ఇలా పెట్టి ఏం చేస్తారు, ప్రియాంబుల్ ఎన్కంపాస్లేట్ ద ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విలువలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రియాంబుల్ మాట్లాడడం అనేది జరుగుతుంది. అలా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఏం చేస్తారు, ఇలా ఎలాబొరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రాపర్ స్పేసింగ్ అనేటువంటిది మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవడానికి బిట్వీన్ ద లైన్స్ చదవడానికి కూడా ప్రియాంబుల్ ఉపయోగపడమైనటువంటి జరుగుతుంది. అండ్ ఫోర్త్, నేచర్ ఆఫ్ ద స్టేట్, ఎలాంటిది మన భారతదేశం అనేటటువంటిది ఎలాంటిది, ఇట్స్ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనకి ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఏ విభాగంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రియాంబుల్ చాలా అవసరం. ద సిగ్నిఫికెన్స్ సైడ్ పెడతారు, ఇవన్నీ రాస్తారు. నెక్స్ట్ ఏమన్నారు, అడ్రసింగ్ ద లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అన్నారన్నమాట. ఫస్ట్ లిమిటేషన్ ఏంటి, ప్రియాంబుల్ వచ్చేసి నాన్ జస్టిసియబుల్, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, అంతేనా. ఇట్ కెనాట్ సూపర్సీడ్ ద ఎక్స్ప్రెస్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇజంట్ ఇట్. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్. సెకండ్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటి, ఇట్స్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది వెరీ లిమిటెడ్ కింద మనం చెప్పొచ్చు. ఓన్లీ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ క్లియర్గా ఉండవు, అంబిగ్యస్గా ఉంటాయో అప్పుడు మాత్రమే ప్రియాంబుల్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అదర్ టైమ్స్లో ప్రియాంబుల్ యొక్క అవసరం అంతగా ఉండదన్నమాట, రైట్, టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ అండ్ ప్రిన్సిపల్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇట్ ఇంపోజ్ లిమిటేషన్స్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ ఆఫ్ పవర్స్ బై ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రియాంబుల్ క్లియర్లీ అవుట్లైన్స్ ద కంపోనెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సోవరెనిటీకి భంగం వాటిల్లేటటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవడానికి వీల్లేదు లెజిస్లేచర్, రైట్. సో ఎగ్జిక్యూటివ్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, జ్యుడిషియరీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. సో క్లియర్లీ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ క్లియర్లీ ట్రైంగ్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లిమిటేషన్స్, వీటిని మెన్షన్ చేస్తారు. అండ్ హౌ యూ కెన్ కన్క్లూడ్, హౌ ద ప్రియాంబుల్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ మిర్రర్ టు ద కాన్స్టిట్యూషన్, లేకపోతే ప్రియాంబుల్ మీద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైనా ఎఫెక్టివ్గా వాడి కూడా మీరు కన్క్లూజన్ అనేటువంటి తయారు చేసుకోవచ్చు. ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ప్రియాంబుల్ ఎన్కంపాసెడ్ ద బేసిక్ ఐడియాస్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ అ కీ టు అన్లాక్ ద మైండ్స్ ఆఫ్ అవర్ ఫౌండింగ్ ఫాదర్స్ అండ్ కెన్ బి సీన్ యాజ్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ ద ఎసెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే విధంగా కూడా మీరు చక్కగా యాడ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఫర్ ఈచ్ వర్డ్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్, ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ రెడీమేడ్గా మీరు తయారు చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ అనే టాపిక్ మీద మన సిలబస్లో మెన్షన్ చేయబడింది కాబట్టి ప్రియాంబుల్ అనే టాపిక్ మీద ఒక స్టాండర్డ్ ఒక 2 ఇంట్రడక్షన్లు కానీ 2 కన్క్లూజన్స్ కానీ పెట్టుకుంటారు. ప్రియాంబుల్ అనే టాపిక్ మీద ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా వాట్ యూ నీడ్ టు డూ, యూ జస్ట్ నీడ్ టు ప్లే విత్ దోస్ వర్డ్స్. ఏదైతే ఇంట్రడక్షన్ కన్క్లూజన్ మీరు ఫ్రేమ్ చేసుకున్నారో దాన్ని ఆ వర్డ్స్ని ఉపయోగించి యూ జస్ట్ నీడ్ టు ఫ్రేమ్ ఎ రెలవెంట్ ఇంట్రడక్షన్ ఆర్ కన్క్లూజన్. ఓకేనా, దట్స్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటాను. ద బేసిక్ స్ట్రక్చర్ మీరు ఏది ఫాలో అవ్వాలో. ఆల్వేస్ రిమెంబర్, స్టాండ్ అవుట్ ఇండక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ముందుగానే తయారు చేసి పెట్టుకోండి. దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో మోడల్ ఆన్సర్ మనం ఎలాగో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి చక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా, దట్స్ ఇట్. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. మరి నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మా. బాయ్ నాన్న.